మహాభారతం గురించి వింటా ఉంటాం, రామాయణం గురించి వింటా ఉంటాం. ఏ రకంగా అన్యాయం చేసేవాళ్ళు రాక్షసులు ఎలా ఉంటారు అని చెప్పి వింటా ఉంటాం. రావణాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అని రామాయణంలో వింటాం. ఆ రావణాసుడు అనే రాక్షసుడికి 10 తలకాయలు ఉంటాయని చెప్పి కూడా మనం చిన్నప్పుడు మనం కథల్లో మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉన్నప్పుడు మనం వింటున్నాం. కాకపోతే రావణాసుడికి 10 తలలుంటే ఇక్కడ మన రాష్ట్రానికి 5 సంవత్సరాలుగా చూస్తా ఉన్న మన నారాసురుడి కూడా గురించి గురువే చెప్పినప్పుడు రావణాసుడికి 10 తలలు ఒకే చోట ఉంటాయి. కానీ మన నారాసురుడు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం విడివిడిగా వేరువేరుగా తలలుంటాయి. చంద్రబాబు నాయుడు గారికి ఒక తల తన నెత్తినే ఉంటుంది, ఇంకొక తల తన పెయిడ్ యాక్టరు, తన పెయిడ్ పార్ట్నర్, అక్కడ ఇంకొక తల ఉంటుంది. ఇంకొక తల ఈనాడు దినపత్రిక రాజగురు రూపంలో ఇంకొక తల ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి తోక పత్రిక, అదేదో నేను చెప్పాల్సిన పనుల ఆయన రూపంలో ఇంకొక తల ఉంటుంది. ఇతర ఎల్లో మీడియా అంతా మీరంతా రోజు టీవీలు చూస్తూనే ఉంటారు. ఇతర ఎల్లో మీడియా రూపంలో ఇంకొక తల ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థలను పెట్టుకొని ఆ వ్యవస్థల్లో తన మనుషులన్నింటినీ కూడా నింపేసిన చోట ఇంకొక తల ఉంటుంది. దొంగ పార్టీలు, దొంగ విశ్లేషకులు మీ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. మన పార్టీ కండువాల మాదిరిగానే వాళ్ళ కండువాలు ఉంటాయి. మన పార్టీ గుర్తు మాదిరిగానే వాళ్ళు ఒక హెలికాప్టర్ పెడతాడు, దానికి కూడా గుర్తు అదే మాదిరిగానే పెడతారు. అక్కడ ఒక తల పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా సరిపోవన్నట్టు ఢిల్లీ నుంచి అప్పుడప్పుడు నాయకులను కూడా పిలుచుకొస్తాడు. ఇక్కడ నాయకులు సరిపోరని వాళ్ళ రూపంలో కూడా ఒక తల పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ కూడా ఇన్నిన్ని తలలు, ఇన్నిన్ని వేషాలు, వీరందరిది కూడా ఇన్నిన్ని తలలు, ఇన్నిన్ని వేషాలు వేసిన వీళ్ళందరిది మాత్రం ఒకటే భాష, వీళ్ళందరిది ఒకటే డైలాగ్. ఆ డైలాగ్ ఏమిటో తెలుసా? వీళ్ళందరిది ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యం ఏమిటో తెలుసా? చంద్రబాబు గారి ఈ 5 సంవత్సరాల దుష్ట పరిపాలన మీద మాత్రం చర్చ జరగకూడదు. చంద్రబాబు నాయుడు గారి మోసపు పాలన మీద చర్చ జరిగితే, చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలన మీద చర్చ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావు అన్నది వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి వీరందరి కోరిక, కుట్ర అంతా కూడా ఒకటే, చర్చ జరగకూడదు. నిజాల మీద చర్చ జరగకూడదు. చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చ జరగకూడదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాల మీద చర్చ జరగకూడదు. 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలన మీద చర్చ అంతకన్నా కూడా జరగకూడదు. వీరు చర్చ జరగకూడదు కాబట్టి మనం ఈ 20 రోజులుగా మనం రోజు టీవీలు ఆన్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారి పేపర్లు రోజు చూస్తే, చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక యాక్టర్ ఆయన మాటలు విన్నా మనందరికీ కూడా కనిపించేది ఏమిటో తెలుసా? మనందరికీ వినిపించేది ఏమిటో తెలుసా? వీళ్ళంతా కూడా ప్రజల కళ్ళను మరల్చడానికి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? టీవీ ఆన్ చేస్తే వీళ్ళే హత్యలు చేయిస్తారు. ఆ హత్యలు వీళ్ళ పోలీసుల చేతనే ఎంక్వైరీలు చేయిస్తారు. చేయించిన తర్వాత దాన్నే వక్రీకరిస్తూ వీళ్ళ పత్రికలే, వీళ్ళ టీవీలే మళ్ళీ రాతలు చేస్తాయి, పేపర్లలో రాతలు వేస్తాయి, టీవీలలో చర్చిస్తారు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, చేసేది వీళ్ళే, మళ్ళీ నేరం మోపేది
మళ్ళీ వీళ్ళే మోపుతారు మన మీద. ఇంతటి దారుణంగా ఇవాళ టీవీలు, పేపర్లు, చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు, వీళ్ళందరి పరిస్థితి ఇంతే. బాధ అనిపిస్తుంది ఇలాంటి రాజకీయాలు చూస్తూ ఉన్నప్పుడు. వీళ్ళందరూ కూడా జరిపేది, వీళ్ళందరికీ కూడా కావాల్సింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద కాదు చర్చలు జరిపేది. వీళ్ళు రోజుకొక పుకార్లు పుట్టిస్తారు. ఆ రోజుకొక పుకార్ల మీద వీళ్ళకి చర్చ జరపాల. వాళ్ళు రోజుకొక పొత్తులు, వీళ్ళు పొత్తులు పెట్టుకుంటారు. వీళ్ళంతకు వీళ్ళు అన్యాయమైన రాజకీయాలు చేస్తారు. కానీ ఎదుటివాడు ప్రత్యర్థి ఎవరితోనూ పొత్తు పెట్టుకున్నాడు అని చెప్పి ఆ పొత్తుల మీద కూడా చర్చలు జరుపుతారు. ఈ ఎన్నికలు జరగాలన్నది చంద్రబాబు నాయుడు గారి పాలన మీద కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రజలను ఈ 20 రోజులు ఎలా మభ్యపెట్టాలి అన్న ఆలోచనలతో జరుగుతా ఉన్నారు. ఒక్కసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన మీద ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. రైతన్నలకు రుణాలు మాఫీ అనే ఎన్నికలప్పుడు చెప్పాడు. చేసిందేమిటి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో రైతులకు రుణాలు మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులకు రుణాలు మాఫీ కాకపోగా కనీసం ఆ వడ్డీలు కూడా మాఫీ కాని పరిస్థితిలో ఇవాళ రుణమాఫీ అన్న పథకం ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కనీసం ఆ అరకొరగా ఇచ్చే ఆ నిధులన్నా కనీసం రైతులకు సకాలంలో ఇస్తా ఉన్నాడా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ ఇచ్చే అరకొర నిధులు కూడా ఎన్నికల రోజు వరకు పెండింగ్. ఎన్నికల రోజు వరకు రైతులకు ఇవ్వడు. ఎన్నికలకు వారం ఉంది అనంటే 4వ విడత 5వ విడత ఈయన పథకంలో ఉన్న రుణమాఫీ అన్న పథకంలో నిధులు అప్పటికేస్తాడంట ఎన్నికలకు 3 రోజుల ముందు. అంటే ఎంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తా ఉన్నాడో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. కనీసం ఆ ఇచ్చే అరకొర సొమ్మన్న ఇదే రైతులకు కనీసం 2 సంవత్సరాల కిందటనే ఇచ్చుంటే, 3 సంవత్సరాల కిందటనే ఇచ్చుంటే కనీసం రైతులు చేసిన అప్పుల మీద కనీసం ఆ వడ్డీలన్నా మిగిలేటివి కదా అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి పథకంలోనూ ప్రతి అడుగులోనూ మనకు కనిపించేది ఇవే మోసాలే కనిపిస్తా ఉన్నాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన పార్ట్నర్ గురించి, ఇక ఈయన గురించి పార్ట్నర్ గురించి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే నిన్ననో మొన్ననో అన్న మాటలు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్ట్నర్ను ఈయన పొగుడుతాడు. వాళ్ళ పార్ట్నర్ చాలా బాగా మాట్లాడుతున్నాడట. వాళ్ళ పార్ట్నరు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి, కేసీఆర్కు జగన్కు ఉన్న సంబంధం గురించి వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ యాక్టర్ చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడని తర్ఫీదిచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే పార్ట్నర్, ఇదే యాక్టర్ నామినేషన్లు వేస్తాడు. ఆ నామినేషన్లో కనిపించేటి ఏంటి? తెలుగుదేశం పార్టీ జెండాలు. ఇదే పార్ట్నర్, ఇదే యాక్టర్ 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేస్తాడు. ఎన్నికలకు 1 సంవత్సరం ముందు మాత్రం పార్ట్నర్తో విడాకులు తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. పార్ట్నర్తో పోరాటం చేస్తా ఉన్నట్టుగా బిల్డప్ మాట్లాడతాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్ అనే వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు జగన్ అనే వ్యక్తి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 22 కేసులు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రాజధాని భూములకు, అక్కడ రైతులకు తోడుగా వెళ్ళినందుకు 8 కేసులు, ప్రత్యేక హోదాకు అనుకూలంగా ధర్నాలు చేసినందుకు 4 కేసులు. ఇలా ప్రతి ఉద్యమము ఒక కేసు, ప్రతి ధర్నాను ఒక కేసు చేస్తూ అక్షరాల ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో
ఆయన బహుమతి ఇచ్చింది ఏమిటి అని అంటే 22 కేసులు పెట్టాడు జగన్ అనే వ్యక్తి మీద. ఇదే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇదే చంద్రబాబు అనే వ్యక్తి తన యాక్టరు, తన పార్ట్నరు. మరి ఈ సంవత్సరం నుంచి తాను చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాడు అని చెప్పుకుంటున్న ఈ యాక్టర్ మీద, ఈ పార్ట్నర్ మీద ఎన్ని కేసులు పెట్టాడో తెలుసా? అక్షరాల 0. అంటే వీళ్ళ డ్రామాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చివరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ స్థాయిలో ఉంది అనంటే, ఆయన మీద ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనంటే, ఆ ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉంది అని చివరికి తన పార్ట్నరు యాక్టర్లతో డైరెక్ట్ గా ముందుండి కనీసం పొత్తు పెట్టుకొని కనీసం వీళ్ళు పోరాటం చేయలేని అద్వానమైన పరిస్థితిలో ఈయన పాలన ఉంది అన్నది దయచేసి గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. కనీసం గొప్ప పాలన ఇస్తే ఇది నా పాలనను చూసి ఓటేయండి అని చంద్రబాబు నాయుడు గారు అడగాల. ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా గొప్ప పాలన చేస్తే ఈ యాక్టరు, ఈ పార్ట్నరు, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన పాలన చేశాడు కాబట్టి నేను ఈయనతో డైరెక్ట్ గా పొత్తు పెట్టుకొని ఈయనతో కలిసి నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని చెప్పి అనాల. ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన చేసిన 5 సంవత్సరాల మీద మాట్లాడాడు. తన పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు గొప్ప పరిపాలన చేశాడు అన్న నమ్మకం పార్ట్నర్కే లేదు కాబట్టి తాను చంద్రబాబు నాయుడు గారితో విభేదించినట్టుగా ఈయన ప్రొజెక్షన్ ఇస్తూ ఈయన సపరేట్గా పార్టీ పెట్టి ఆయనతో పోరాటం చేస్తున్నట్టుగా మనందరినీ మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ రాజకీయాలు ఎలా తయారయ్యాయో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా పొత్తు పెట్టుకొని ముట్టుకోవాలి అంటే భయపడతా ఉండరు. ఇదే యాక్టరు, పార్ట్నరు చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోవాలంటే భయపడతా ఉన్నాడు. ఇదే కమ్యూనిస్టు పార్టీలు చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోవాలంటే భయపడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడు? ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉన్న పరిస్థితిలో ఈయన ఏం చేస్తా ఉన్నాడు? ఇక ఇక్కడ నాయకులు వద్దు అని ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నాడు నాయకులను. నిన్న ఢిల్లీ నుంచి ఫరూక్ అబ్దుల్లా అంట ఆయన ఒక నాయకుని తీసుకొచ్చి వాళ్ళ నోట్లో నుంచి కూడా నా మీద అబద్ధాలు చెప్పించడము, తప్పులు చెప్పించడం ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఈ రాజకీయాలు, ఈ చెడిపోయిన ఈ వ్యవస్థ ఇంకా దిగజారిపోతుంది ఈ 15 రోజుల్లో. ఈ జరగబోయే 15 రోజుల్లో ఇంకా అబద్ధాలు చెప్తారు, ఇంకా మోసాలు చేస్తారు, ఇంకా అన్యాయాలు చేసే పరిస్థితి వస్తుంది అన్నది మర్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో తెలుసా? ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఈ పెద్ద మనిషి అబద్ధాలు, మోసాలు చెప్పడం ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఏమిటో తెలుసా? గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి